సామెతలు 20వ అధ్యాయము. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానం లేనివారు. రాజు వలని భయము సింహగర్జన వంటిది. రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసం తెచ్చుకొందురు. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. కోతకాలమున పంటను గూర్చివాడు విచారించునప్పుడు వానికేమియూ లేకపోవును. నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును. నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును? యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపం పోగొట్టుకొని పవిత్రుడనైతినను కొనదగిన వాడెవడు? వేరు వేరు తూనికరాళ్ళు, వేరు వేరు కుంచములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. కొనువాడు జబ్బుది జబ్బుది అనును, అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొనును. బంగారును విస్తారమైన ముత్యములను కలవు. తెలివినిచ్చరించి పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము. పరుల కొరకు వానినే కుదువ పెట్టించుము. మోసం చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా నుండును. పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. కావున వదరుబోతుల జోలికి పోకుము. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. కీడునకు ప్రతికీడు చేసేదననుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టు కొనుము, ఆయన నిన్ను రక్షించును. వేరు వేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయములు. దొంగత్రాసు అనుకూలం కాదు. ఒకని నడతలు యెహోవా వశము. తనకు సంభవింపబోవునది ఒకడెట్లు తెలుసుకొనగలడు? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కుకొనిన తరువాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. జ్ఞానం గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును. వారి మీద చక్రము దొర్లించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములనియు శోధించును. కృపా సత్యములు రాజును కాపాడును. కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరపు వృద్ధులకు సౌందర్యము. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. ఆమెన్.